దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. గమనించినట్లయితే కనుక, ఇంతకాలం దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావు? అయ్యో, ఇంతకాలం ఇన్ని నెలల పాటు నేను ప్రార్థన చేశాను, ఇన్ని రోజుల పాటు నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనలకు జవాబు ఇంకా రాలేదే అని చెప్పేసి నిరుత్సాహపడి ఉన్నావా? బాధపడి ఉన్నావా? ప్రభు సెలవిస్తున్నాడు, నీ ప్రతి ప్రార్థన అంతటినీ కూడా ఆయన సఫలము చేస్తాను అనేసి నీకు వాక్కును అనుగ్రహిస్తున్నాడండి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఇంతకాలం బాధపడుతున్నావా? ఇంతకాలం వేదనతో ఉన్నావా? అయితే ఇది మొదలుకొని నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థన అంతటిని కూడా ఆయన ఆలకించి నిశ్చయముగా సఫలము చేసేటటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి జీవం కలిగిన దేవుడు. ఆయన మౌనంగా ఉండటం లేదు, కానీ నిశ్చయముగా సరైనటువంటి సమయంలో నీకు ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. నేను నిర్లక్ష్యం చేయటం లేదు, కానీ సరైనటువంటి సమయంలో నీ ప్రార్థన విని ఆ యొక్క కరెక్ట్గా నీకు సహాయం అవసరమైన పరిస్థితిలో నీకు సహాయం చేసేటటువంటి వాడు ఉన్నాడు. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు. షడ్రేకు, మేషకు, అబేద్నెగోలను ఆ యొక్క మండుచున్న వేడిగల అగ్నిగుండంలో పడనివ్వకుండా తప్పించడానికి సమర్థమైన దేవుడే. అయినను దేవుడు అక్కడ మౌనముగా ఉండి ఆ యొక్క అగ్నిగుండంలో పడిన తర్వాత తన దూతను పంపి ఆ యొక్క ముగ్గురు మధ్యలో 4వ వాని రూపంగా దేవదూత రూపం వెంచి వారిని రక్షించాడు. చూసారా? అప్పుడు తెలుసుకున్నాడు రాజు, వీరి దేవుడే నిజమైనటువంటి దేవుడు అనేసి. ఒకవేళ గనక అగ్నిగుండంలో పడక మునిపే దేవుడు వారిని కాపాడనంటే రాజు తెలుసుకొని ఉండుండేవాడు కాదండి. కాబట్టి ఆలోచించండి, నువ్వు చేసిన వెంటనే ప్రార్థన జవాబు రావడం అది దేవునికి ఇష్టం. నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనను తగిన సమయంలో కరెక్ట్ అయినటువంటి పరిస్థితిలో నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించి నిన్ను కాచి కాపాడే దేవుడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రార్థనలన్నిటికీ నా ప్రభు జవాబునిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.